నువ్వు చూడ ఇలా రెడ్డిలు జానారెడ్డి, ఉత్తమ్ రెడ్డి, కోమారెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. నేను ఒక విషయం చెప్పాలి మీకు. రెడ్డి, ఆయన రెడ్డి, మా హనుమంత్ రెడ్డి, రామా ఇప్పటిదాకా మీరు యాదవులకు సంబంధించి కానీ ఒక ముదిరాజు వేసుకున్నాం పోని, మొత్తం ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజుల సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఒక్క ముదిరాజు అయిన అసెంబ్లీలు ఉన్నాడా? మొత్తం లెక్కబెట్టు 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మొత్తం డాటా తీస్తే ముదిరాజులు ఒక్కరు కూడా అసెంబ్లీలో లేరు. మరి ఈ కొడుకులు ఏమన్నారు, ముదిరాజులకు అత్యంత ఎక్కువ సంఖ్య ఉంటది, వాళ్ళకే టికెట్లు ఇస్తాం, బీసీలకే ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు బీసీలు? ఇలా ఎంతమంది బీసీలకు టికెట్ ఇచ్చారు? నీలం మధుకు టికెట్ ఇస్తా అని చెప్పి నీలం మధు గొంతు విసికి వేరే రెండుకి టికెట్ ఇచ్చారు. ఆగం చేసారు పాప. ఇంత ఘోరమైన పరిస్థితి చూడు. మొత్తం ఇదే కథ, ఇలా బ్యాచ్ కథ అంతా చూడు. ఇలా చూడరాదు. ఇప్పుడు నల్గొండ నుంచి తీసుకుంటే ఈయన ఆల్రెడీ మంత్రి హోదాలో ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అవును. ఇలా భార్య ఎమ్మెల్యే, కోమారెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నాడు. నల్గొండ వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే. ఈయన మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే. ఈయన జానారెడ్డి కొడుకు అనుకుంటే ఈయన ఒక ఆయన ఎమ్మెల్యే. ఎంపీ అంటే కొడుకు ఎమ్మెల్యే. ఇంతమంది రెడ్డిలు ఉన్నారు. ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్ లో కూడా ఈ కుటుంబం నుంచే మళ్ళా ఎంపీ టికెట్లు కావాలి. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇప్పుడు తీన్మార్ మల్లన్న కూడా బీసీ బిడ్డ ఎంపీ టికెట్ భువనగిరి నుండి ఆశిస్తున్నాడు. ఎంతసేపు రెడ్డిలకే టికెట్ ఇచ్చుడు బదులు తీన్మార్ మల్లన్నకి ఇవ్వచ్చు కదా. ఎంపీగా పోటీ చేద్దామని ఆలోచన ఇవ్వచ్చు కదా ఆయనకు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కీలకంగా పనిచేసింది కదా. మనకి ఇంత బాధ ఏమవుతున్నది కాంగ్రెస్ వాళ్ళకు? ఇప్పుడు ఏమంటే కుటుంబ సభ్యులే కావాలి. ఇప్పుడు కోమారెడ్డి అన్నదమ్ములు ఇద్దరు ఎవరికి టికెట్ ఇవ్వమంటే భువనగిరి ఎంపీ టికెట్ వాళ్ళకే ఇవ్వాలి. అంతే, అదే జరుగుతుంది. ఈయన ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నాడు. వీళ్ళ కూతురికి కీర్తిరెడ్డి ఆమెకు ఎంపీ టికెట్ కావాలంట. ఇస్తారు కాంగ్రెస్ వాళ్ళు, ఇవ్వాలి. తీన్మార్ మల్లన్న గురించి టాపిక్ వచ్చినట్టు చెప్తా ఉన్నా. ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు మించిన పోరాటం వీళ్ళు ఎవరు చేసినాయా? ఎవరు చేయలే. ఒక్కడి ఎప్పురి. ఇప్పుడు మేము ఇంత ఉద్యమకారులు మేము పొడిచాం, కేసీఆర్ గద్దదించామని చెప్తారు. నేనేమంటున్నా, వాట్ ఈజ్ వాట్. నేను మల్లన్న దగ్గర వర్క్ చేసిన కదా. వర్క్ చేసినప్పుడు మల్లన్న మాకు ఏ రోజు కూడా, నేను నిజంగా చెప్తాను, 1% మాకు రిస్ట్రిక్ట్ చేయాలి. ఎక్కడ మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడండి అయ్యా. పబ్లిక్ కి వాస్తవాలు చెప్పండి. వాట్ ఈస్ వాట్, బీజేపీయా, బీఆర్ఎస్, కాంగ్రెస్ సెకండరీ. ఎవరు తప్పు చేస్తే వాడి బట్టలు ఇప్పండి, అదే చెప్పిండు. అదే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయినాం. తర్వాత మల్లన్న చాలా క్లియర్ గా ఆయన మాట చెప్పింది ఏంటంటే, మనం తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాలన్నీ డిఫరెంట్ కోణంలో ఉన్నాయి. అవుట్ రైట్ ఏదైనా ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటది, మళ్ళా కేసీఆర్ వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి మల్లన్న అవుట్ రైట్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన తప్ప పదవుల కోసం ఏముంటది. సందర్భం బట్టి కేసీఆర్ పోవాలన్న ఆలోచన మనలో ఉన్నప్పుడు సో ఆప్షన్ బీజేపీ అయినప్పుడు కొన్ని బీజేపీ కూడా సపోర్ట్ చేసాం. సో బీజేపీ నిర్ణయాలు వేరే రకంగా ఉన్నాయి. వాళ్ళు కలిసిపోయారు కాబట్టి సో ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసాం. మునుగోడులో నిజంగా చెప్పాలి, భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసిన మునుగోడు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుండి పోటీ చేసిండు. రాజగోపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు. సరే ఆరోపణలు రానిగాక, కానీ భారతీయ జనతా పార్టీ గెలవాలనే తహత ఉండే సపోర్ట్ చేసినాం. మనమేమంటున్నాము, ఇప్పుడు ఎంతసేపు చాలా మంది మాకు కూడా పర్సనల్ గా ఫోన్ చేసి మల్లన్న పదవుల కోసం తహతలాడుతున్నాడు, మల్లన్న పదవుల కోసం అనేకమైనటువంటి డ్రామా ప్లే చేస్తున్నాడు అంటే తీన్మార్ మల్లన్నకు 1,00,000 ఫోన్లు వస్తున్నాయి. మేము ఉన్నప్పుడే 100 ఫోన్లు వస్తాయి. 200 కోట్లు ఇస్తాం రా, 300 కోట్లు ఇస్తుందా? అరే బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు, ఆప్షన్ తీన్మార్ మల్లన్న. అదే తీన్మార్ మల్లన్న, ఓన్లీ తీన్మార్ మల్లన్న వల్ల ఈ టీఆర్టీవీ తిరుపతి, రాము కాలోజీ టీవీ రాము, మా అనిల్ అన్న, ఇప్పుడు మన తొలి వెలుగు నుండి చాలా అందరం కూడా కంప్లీట్ తీన్మార్ మల్లన్న వల్లనే ఈ తిరుపతి ఇక్కడ ఉండడం నేనైతే అనుకుంటా. సో ఖచ్చితంగా నేను చాలాసార్లు చెప్పినా. ఎందుకంటే ఆనాడు ప్రతిపక్ష పార్టీలో హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ ని విమర్శించాలంటే ఉచ్చబడతా ఉండే 100%. ఒక ఛానల్ వేదికగా ప్రశ్నించాలి. బాజాప్తా ముఖ్యమంత్రి అనేటోడు మా జీతగాడు అని చెప్పి ఒక బలమైన కేసీఆర్ అరాచక పరిపాలన చేసినటువంటి మూమెంట్ లో తీన్మార్ మల్లన్న కట్టలు తెంచుకొని బయటకు వచ్చిండు. ఆ రోజు ఆయన మాట్లాడినప్పుడు మనం అందరం మూల కూర్చున్నాం. చెదర కప్పుకొని అనుకున్నాం. ఆ రోజు తీన్మార్ మల్లన్న క్వశ్చన్ చేసినాక అందరం వచ్చినాం. క్వశ్చన్ చేసిండు. ఇప్పుడు నేనేమంటున్నా, సరే కొంతమంది అంటా ఉంటారు జనరల్ గా, ఇది చెప్పొద్దు ఎందుకంటే కొద్దిగా తిరుపతి నువ్వు మల్లన్న తిడుతూ ఉంటావు ఎందుకు, ఏంటంటే నేను తిట్టుడు అంటే సంతానంలోకే పంచాయతీ అవుతుంది. మమ్మల్ని ఎవరు అడిగేది? ఇప్పుడు ఏదో చిన్నగా పొలిటికల్ ఇష్యూ అనుకున్నప్పుడు పొలిటికల్ విషయాలలో విమర్శలు చేయడం పెద్ద కామన్ పాయింట్. ఏదేమున్నా మల్లన్న రేపు ఆపద వస్తున్నదంటే ఖచ్చితంగా ఒక తమ్ముడు లెక్క నేను ఉంటా. నేను ఎప్పుడైనా అన్నాను. ఎందుకంటే 100 రోజుల జైలు జీవితం,
60-70 అక్రమ కేసులు, కుటుంబానికి దూరంగా ఉన్నాడు. పొద్దుగా లేసే మార్నింగ్ న్యూస్ ప్రజల కోసం ప్రతి నిమిషం ఆలోచించిన బిడ్డ తీన్మార్ మల్లన్న. అదే తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ ఆయన దాదాపు 45-50 నియోజకవర్గాలలో తిరిగితే 43 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆయన పుణ్యం కాదా? ఎస్. ఆయన మాట్లాడితే మీరు మాట్లాడుతున్నా కూడా ప్రజలకు అర్థం కాదు. ఆయన మాట్లాడితే ప్రతి గడపలో ఉన్న ముసలమ్మ కూడా అర్థమయ్యే రీతిలో తెలంగాణ భాషలో మాట్లాడతాడు. మరి అలాంటి వ్యక్తికి ఎంపీ టికెట్ ఎందుకు ఇయ్యరు? అలాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ టికెట్ ఎందుకు ఇయ్యరు? అడుక్కోవాలన్నా తీన్మార్ మల్లన్న మీకోసం పోరాటం చేసినటువంటి మల్లన్న అడుక్కోవాలన్నా టికెట్లు. మీరు మల్లన్నకి ఇయ్యరా టికెట్? సరే, ఇప్పుడు మల్లన్నలో మార్పు వచ్చిందా లేకపోతే ఆయన ఆస్తులు సంపాదించిన ఆ విషయం పక్క పడితే సో ప్రశ్నించే గొంతుక మాట్లాడిండు. స్టిల్ లేవు కదా. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోని కారణం తీన్మార్ మల్లన్న. ఎవడు ఏమన్నా అనుకున్నా సరే ఆ గొంతుక మాట్లాడింది. ఆ గొంతుక వెనకాల మేము మాట్లాడినాం. సో మార్పులో మా అందరిది కీలక పాత్ర.